జరిగింది, ప్రాచుర్యం జరిగింది. ఈ కామర్స్, ఇంటర్నెట్ చాలా అద్భుతంగా డెవలప్ అయింది. కానీ ప్రభుత్వంలో ఇది ముందుకు రాలేదు. ఎందుకంటే బ్యూరోక్రసీ ఈ పారదర్శకతని ఇష్టపడలేదు. ఇంత ఓపెన్నెస్ వద్దు, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఎందుకు చెప్పాలి నా ఫైల్లో ఉన్న విషయాలు, ఇవన్నీ ఈ ఆలోచనలన్నింటినీ కొల్లగొట్టి ఆనాడు గాంధీ గారు ఆశించిన పార్టిసిపేటరీ పొలిటికల్ కల్చర్ ఇంకా పూర్తి స్ఫూర్తితో సమాజంలోకి వెళ్ళలేదు. ఇది వెళ్ళాలంటే ఇంకేం చేయాలి అంటే ఈ సమాచార సంఖ్యలని, సమాచారం ఏదైతే సంఖ్యల్లో ఉందో ఆ సంఖ్యలను పెంచాలి అని 2005 సంవత్సరంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుని వచ్చింది. వీటి ద్వారా పారదర్శకత పెరిగింది. అయితే పారదర్శకత కంటే ముందే అకౌంటబిలిటీ ఉంది. జవాబుదారుతనం అనేది మన రాజ్యాంగంలో మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వం నియమించబడ్డ మాలాంటి బ్యూరోక్రాట్స్ కానీ ప్రజా సేవకులు కానీ పబ్లిక్ సర్వెంట్స్ కానీ వీరందరికీ కూడా జవాబుదారుతనం, అకౌంటబిలిటీ అనేది ప్రధానమైన ఒక విలువ. వాటిని పాటించాలి. సో ఎంపీ గారు ఈ అకౌంటబిలిటీని, ఈ జవాబుదారుతనాన్ని, ఈ వెబ్సైట్ని ఆవిష్కరించడం ద్వారా వారు దేశంలో మొట్టమొదట నేనే ఆ ఎంపీని, ఈ మహాత్ముడి స్ఫూర్తి నేను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నానని ఈరోజు ఈ వెబ్సైట్ ద్వారా చేయడం చాలా చాలా సంతోషం అనిపించింది. చాలా మంది టెక్నాలజీలో ఉన్నా కానీ, టెక్నాలజీ మెంబర్స్ అయినా కానీ, ఆ కమిషన్ చైర్మన్స్ అయినా కానీ ఎవరు కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. కానీ వారు గత 8 సంవత్సరాల నుంచి పరిచయం. ఎప్పుడు కూడా టెక్నాలజీ గురించే ఆలోచించేవారు. ల్యాప్టాప్లో ఈమెయిల్స్, మేము ఎప్పుడు ఈమెయిల్స్ కాంటాక్ట్, ఎంపీ గారు నాకు ఎప్పుడు ఈమెయిల్స్, మా మధ్యన ట్రాఫిక్ ఉంటుంది, ఈమెయిల్స్ ట్రాఫిక్. సో వీ యూస్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఇదేదో లాంచ్ చేశారో ఈ స్పిరిట్ లాంచింగ్ వరకే ఉండకుండా ఈ బ్యాక్ ఆఫీస్ ఏదైతే 15 మందితో విజయ్ స్టార్ట్ చేశాడో ఆ బ్యాక్ ఆఫీస్కి ఫండింగ్ ఖచ్చితంగా ఉండాలి సార్. అండ్ బ్యాక్ ఆఫీస్ ఖచ్చితంగా నడవకపోతే వెబ్సైట్ నడవదు. మీ జవాబుదారుతనం అంతా కూడా వెబ్సైట్లో ఓపెన్గా విజువల్గా కనిపిస్తుంది, కానీ వెనకాల జరిగే పని మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఆ పని మీరు యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యూ షుడ్ హ్యావ్ ఎ లాగ్ యాజ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ మెనీ కంప్లైంట్స్ ఆర్ రిసీవ్డ్. మీరు you need not go individually into the complaints. Only policy matters should come to you. Simple things should get transferred. పాలసీ ఇష్యూలు వచ్చినప్పుడు అప్పుడు మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ కావడం అటువంటి జరగాలి. మిగతా వాల్యూమ్ ఎటువైపు నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, అంటే విచ్ ఆఫీసర్ ఈజ్ నాట్ రియల్లీ అటెండింగ్ టు అనేది మీకు దాంట్లో అనాలిసిస్ వస్తుంది. Your Oracle database that is there behind this will give an analysis. So I request you to go through that analysis. A report of the administrator, daily report of the administrator from the system should be generated and you should see it daily. Then only you can pull up anybody. జవాబుదారుతనం ప్రజల తరఫు నుంచి మీరు మా నుంచి రాబట్టాలి. అప్పుడే దీనికి సార్థకత వస్తుంది. అకౌంటబిలిటీ ఈజ్ రియల్లీ అచీవ్డ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. సో ఐ రిక్వెస్ట్ యూ సార్, మీ 15 మంది స్టాఫ్ని అయితే పెట్టినారో మేక్ ఇట్ ఎ రోల్ మోడల్. ట్రై టు సీ దట్ దే ఆర్ ఫండెడ్, దే ఆర్ పెయిడ్ రెగ్యులర్లీ, దే వర్క్ ప్రాపర్లీ అండ్ యూ ఆల్సో మానిటర్ దెమ్. When you monitor them, you will get a picture of the entire administrative setup, entire political system, everything you will get there. And there are certain other things which I will discuss with Vijay in person or with you. We will exchange in mails and tell you what needs to be done and still more dynamism which is beneficial to you as an administrator. Thank you very much. అందరికీ నమస్కారం. దేశ దాస్య శృంఖలాలని విముక్తి కోసం మహాత్మా గాంధీ స్వాతంత్రాన్ని సంపాదిస్తే దేశంలో ఒక అత్యుత్తమమైన ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి తన జీవితంలో ఎన్నో సంఘటనల్ని ఆయన దేశానికి ఒక సమర్థవంతమైన ప్రధానిగా ఉండేటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఇద్దరు మహోన్నత వ్యక్తులు జన్మించిన రోజున నిరంతరం కూడా ఈ దేశంలో స్వతంత్రం సిద్ధించిన తర్వాత దేశంలో ఒక గొప్ప మార్పు కోసం నిరంతరం కృషి చేసేటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ అరుణ్ కుమార్ గారి యొక్క
పార్లమెంట్ సెగ్మెంట్లో శాసనసభ్యుడు కావడం నిజంగా అది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఎంచేతంటే నిరంతరం కూడా ఒక మాట చెప్తుంటారు, పేదవాడు కంట కన్నీళ్ళు తొడలేనటువంటి రాజకీయాల్లో ఉండడం సరైనది కాదని. ఇవాళ ప్రభుత్వం ఎన్నో పథకాలు పెట్టిన పథకాలన్నీ కూడా సామాన్యుడికి జారుతున్నాయా లేదా? ఇవాళ ఎన్నో స్కీములు ఉన్నాయి. ఈ స్కీములన్నింటినీ కూడా అందరికీ అందుతున్నాయా లేదనేటువంటి ఆలోచన చేసినప్పుడు నిరంతరం కూడా ఆయన ఒక మాట చెప్తుంటారు, కనీసం ఒక 20% కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కానీ కూడా కింద వాళ్ళకి చేరతలేదనేటువంటి మాట మాత్రం వాస్తవం. అటువంటిది ఇవాళ ఆయన దేశంలోనే గొప్ప వినూత్నమైనటువంటి ప్రయోగాన్ని ఇవాళ రాజమండ్రి లోక్సభ.com అనేది ప్రారంభించి ఇది ఎంతమందికి ప్రయోజనం కలుగుద్ది. ఇక్కడ చాలా మంది మనం కూర్చున్నాం, చాలా మంది కంప్యూటర్ నాలెడ్జీలో కానీ నా వరకు నాకే నిరంతరం స్టాఫ్ కంప్యూటర్ పనిచేస్తుంటారు, కానీ మనం కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఇంటర్నెట్లోకి వెళ్ళడం అంటే మనకు ఉండేటువంటి ప్రజా జీవితంలో కొద్ది పని ఒత్తిడి ఎలాగున్నా ఇది ఒక గొప్ప మార్పుకు శ్రీకారం. ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు కూడా చూసినట్లయితే శాసించేది భారతీయులు. ఇవాళ కొన్ని లక్షల మంది అమెరికాలో కానివ్వండి, మొన్న నేను మలేషియా వెళ్తే అక్కడ కొన్ని లక్షల మంది అక్కడ అంతా భారతీయులు ఉన్నారు. వాళ్ళంతా అభివృద్ధి చెందారు. అక్కడ ఆ దేశాలు అభివృద్ధి చెందడానికి మన ఉన్న మేధావులంతా వలస వెళ్ళిపోతున్నారు. కానీ కింద వాళ్ళకి ఇవాళ కనీసం ఇక్కడ ఉన్న కొంతమందికైనా సరే దీంట్లో ఒక మార్పు తీసుకురావాలి. ఆ మార్పు ఎలాగ ఉండాలంటే బహిరంగంగా ఇవాళ ఈ రాజమండ్రి లోక్సభ.com ద్వారా కొందరి నుంచి సరే ఇవాళ అప్లికేషన్ ఇవ్వాలి. చాలామంది అంటారు, చాలామంది పెద్దలు మేధావులంతా కూడా చెప్పారు, ఒక అప్లికేషన్ పంపాలంటే ఏమైనా అందుబాటులో ఉంటారా లేరా అనేటువంటి పరిస్థితి. ఇవాళ ఒక అప్లికేషన్ మీరు ఈ రాజమండ్రి లోక్సభ.com కానీ మీరు ఫీడ్ చేసినట్లయితే అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. తప్పనిసరిగా ఇది దేశంలో ఇవాళ ఇచ్చినటువంటి పథకాలు కానీ మీరు ఇచ్చినటువంటి పిటిషన్స్ కానీ అన్నిటి కూడా రాబోయే రోజుల్లో ఇది ఒక గొప్ప సంస్కరణలకి శ్రీకారం అవుద్దని మాత్రం నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అది రాజమండ్రి లోక్సభ నుంచి ప్రారంభం అవడం అనేది మరింత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోద్ది. ఏం చేతనంటే ఇవాళ పథకాలు ఉన్నాయి, చాలా పథకాలు కనీసం మనకు తెలియదు. చాలా మంది కొద్ది కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు చాలా మందికి ఎడ్యుకేట్ చేయడానికి అన్నిటికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పిటిషన్స్ విషయంలో ఎవరైనా వచ్చి ఏదైనా పిటిషన్ పంపాలంటే చాలా ఇవాళ లోక్సభ అంటే ఎక్కడ చాలా సుదూర ఇంచుమించుగా మనకి ద్వారకా తిరుమల వరకు చాలా దూర ప్రాంతాల నుంచి ఇవాళ రావాలంటే వ్యయ ప్రవేశాలకి మరి ఇవాళ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక దీనికి సంబంధించి రాజమండ్రి లోక్సభ.com నుంచి ఒక విధమైనటువంటి పిటిషన్ ఏదైనా ఉంటే అమ్మటే తక్షణమే లోక్సభ సభ్యుని యొక్క దృష్టికి ఆఫీస్ దృష్టికి వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకురావడం అంటే రాబోయే రోజుల్లో ఈ సంస్కరణ అనేది తప్పనిసరిగా ఒక గొప్ప మార్పుకి ఈ రాజమండ్రి లోక్సభ.com ఉపయోగపడుతుందని చెప్పి ఇది రాబోయే రోజుల్లో దేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకి రాజమండ్రి చరిత్రాత్మకమైనటువంటి పట్టణం నుంచే ఇది శ్రీకారం చుట్టడం నిజంగా చాలా నేను పార్లమెంట్ సభ్యులు నిజంగా నిండు మనసుతో అభినందిస్తూ ఇది రాబోయే రోజుల్లో దేశంలోనే గొప్ప సంస్కరణకు శ్రీకారం చుట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.